హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మనం స్టాక్ మార్కెట్లో బేసిక్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. సో ఆల్రెడీ మనం 2 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో బేసిక్స్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. సో చిన్న చిన్న వర్డ్స్ ఏంటి స్టాక్ మార్కెట్స్లో, అవి బేసిక్ అనమాట. సో ఖచ్చితంగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ అలాగే ఇది మనకి డైలీ లైఫ్లో మనకి స్టాక్ మార్కెట్ డైలీ లైఫ్లో మనకి ఖచ్చితంగా ఇవైతే మనం యూజ్ చేస్తూ ఉంటాం. అసలు బేసిక్ వీటి గురించి తెలుసుకుంటే మనం రిమైనింగ్ వాటిలో మీరు ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళకి ఇది బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. సో గైస్, ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మనం బయ్యింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సెల్లింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆర్డర్స్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్లో. సో గైస్, మనకి బయ్యింగ్ సెల్లింగ్ అంటేనే స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లో బయ్యింగ్ సెల్లింగ్ అనేది కామన్గా అయితే ఉంటుంది. సో మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా, ఎంత అనాలిసిస్ చేసినా ఖచ్చితంగా మనం బయ్యింగ్ చేయాలి, సెల్లింగ్ చేయాలి. సో అసలు బయ్యింగ్ సెల్లింగ్ అంటే ఏంటి? సో మనం బై చేసినప్పుడు ఏ విధంగా రూల్స్ అయితే ఉంటాయి, సో సెల్ చేసినప్పుడు రూల్స్ ఏ విధంగా ఉంటాయి, మనం ఆర్డర్ అనేది ఏంటి, అసలు ఆర్డర్ అనేది ఎలా పెట్టాలి, దానివల్ల యూజ్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. బేసిక్గా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో మీరు కూడా ఎవరైతే స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో ఆ ఛానల్లో జాయిన్ అయితే మీకు ట్రేడింగ్కి సంబంధించి టిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా అనమాట. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ నేను చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో గైస్, ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బయ్యింగ్ అంటే ఏంటి, సెల్లింగ్ అంటే ఏంటి? సో మనం ఒక స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా మనం ఏదో ఒక షేర్ని కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. సో ఒక షేర్ని కొనడాన్ని బయ్యింగ్ అంటారు. సో మీకు తెలుసు, జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక స్టాక్ని కొనడాన్ని బయ్యింగ్ అంటారు. సో కొన్న తర్వాత స్టాక్ని సెల్ చేయడాన్ని సెల్లింగ్ అని అయితే అంటారు అన్నమాట. సో ఖచ్చితంగా మీరు యూజ్ చేసే అప్లికేషన్స్ ఏదైనా సరే ఖచ్చితంగా మనకి బయ్యింగ్ అనేది ఉంటుంది. సో ఇది మనకి గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. సో సెల్లింగ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో నేను మీకు జస్ట్ ఒక కలర్ ఐడెంటిఫికేషన్ కోసం అయితే చెప్తున్నాను. జస్ట్ మీకు ఇది సో గ్రీన్ అయితే ఉంటుంది, రెడ్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు ఇగ్నోర్ చేయండి. సో ఏ కలర్ ఉన్నా సరే మనకు అనవసరం. సో బయ్యింగ్ అయితే ఉంటుంది, సెల్లింగ్ అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు. సో బయట నార్మల్గా ఏదో ఒక ప్రోడక్ట్ కొనాలనుకున్నారు. సో మీరు ఒక షాప్ దగ్గరికి వెళ్ళారనమాట. ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైజు షాప్ అతను మీకు 100 రూపీస్ అయితే చెప్పారు. సో దీన్ని మనం బార్గెన్ అయితే చేయొచ్చు. అంటే నాకు ఇది 95 రూపీస్కి ఇస్తే నేను తీసుకుంటా అని చెప్పేసి మీరు అతను అడగచ్చు. సో అతను ఆ 95 రూపీస్కి అమ్మాడు అనుకోండి ఆ ప్రోడక్ట్ని, మీరు దీన్ని కొనవచ్చు. సో అమ్మిన తర్వాత మనకు ఒక ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది. సో మీరు 100 రూపీస్కి అమ్ముతానని అయితే అన్నాడు. సో బట్ మీకు 95కి అయితే కొంటానైతే చెప్పారు. షాప్ అతను అమ్మడానికైతే రెడీగా ఉంటే మీరు దీన్ని మనం బయ్యింగ్ అనే ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా మనకి ఈ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. లేదు తను నేను 100 రూపీస్కి ఇస్తానని చెప్తే మీరు వేరే షాప్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు. సో నార్మల్గా అయితే నేను మీకు చెప్తున్నాను, సేమ్ లాజిక్ మీకు స్టాక్ మార్కెట్లో కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుందని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. అంటే డైరెక్ట్గా మనం బయటకు వెళ్ళి స్టాక్స్ కొనం కదా అని అయితే చాలామంది డౌట్ అయితే ఉంటుంది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వేరే షాప్కి వెళ్ళారు, సేమ్ ప్రోడక్ట్ని తను మీకు 98 రూపీస్కి ఇస్తాను అన్నారనుకోండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. సో లేదు అంటే నాకు ఇంకా మీరు బార్గెన్ చేయొచ్చు, నాకు 94 రూపీస్ కావాలని చెప్పేసి. సో ఇలా మనకి ఎవరైతే మనం అడిగిన ప్రైస్కి ఇస్తారో, సో లేదు ఇంతకన్నా తక్కువకి రాదు అని అనుకుంటే మీరు ఈ ప్రైస్కే కొనేసుకుంటారు. సో ఈ ప్రైస్కే మనం బై అయితే చేస్తామన్నమాట, నార్మల్గా ఏ షాప్ దగ్గర అయినా సరే. సో అలాగే సేమ్ లాజిక్ అనేది మనకి స్టాక్ మార్కెట్లో కూడా అప్లికేబుల్ అయితే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా మనం బార్గెన్ అయితే చేయొచ్చు అనమాట. ఒక షేర్ ప్రైస్ వచ్చేసరికి మనకి 100 రూపీస్ ఉందనుకోండి. సో లేదు 100 రూపీస్ ఉంది. సో 100 రూపీస్ ఉంటే మీరు దీన్ని సేమ్ లాజిక్, నేను 95 రూపీస్కి అయితే కొంటాను అని చెప్పేసి మీరు ఇందులో ఆర్డర్ అయితే పెట్టచ్చు అనమాట. సో డైరెక్ట్గా మనం స్టాక్ మార్కెట్లో ఎవరిని అడగలేం కదా. సో అందుకనే మనకి ఆర్డర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆర్డర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ప్రజెంట్ ఒక షేర్ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్. సో మనకు కావాల్సింది 95 రూపీస్ కొనాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, నాకు ఒక షేర్ కావాలి, ఏ ప్రైస్కి 95 రూపీస్కి అయితే కావాలి, 95 రూపీస్కి అయితే నేను బై చేస్తాను అని చెప్పేసి మీరు ఒక ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు.
సో దీన్నే మనం ఆర్డర్ అని అయితే అంటాం. సో ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత సేమ్ మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి, మన ప్రోడక్ట్ని కొనాలి అంటే, మన ఒక ప్రోడక్ట్ని బై చేయాలి అంటే ఖచ్చితంగా ఆపోజిట్లో కూడా సెల్లర్ అనేవాడు ఉండాలి. సో సెల్లర్ అనేవాడు ఉంటే అప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని మనం కొనగలం. సో ఇది కరెక్టే కదా. సో మనం ఒక ప్రోడక్ట్ని కొనాలంటే ఖచ్చితంగా అమ్మేవాడు ఉండాలి. అప్పుడు మాత్రం మనం ప్రోడక్ట్ని కొనగలం. అండ్ అలాగే మనం ఒక కొన్న తర్వాత, ఒక షేర్ని కొన్న తర్వాత అమ్మాలి అంటే, అంటే మనం షేర్ని అమ్ముతున్నాం, అమ్మాలి అంటే ఖచ్చితంగా కొనేవాడైతే ఉండాలన్నమాట. సో కొనేవాడు ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ బయ్యింగ్ జరుగుతుంది. ఇక్కడ మనం కొంటున్నప్పుడు అమ్మేవాడు ఉండాలి, అప్పుడు బయ్యింగ్ జరుగుతుంది. సో మనం అమ్మేటప్పుడు కొనేవాడు కూడా ఉండాలన్నమాట. అప్పుడు మనకు సెల్లింగ్ అనేది సక్సెస్ఫుల్గా మనం ఒక షేర్ని కొని అమ్మగలం. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అని అయితే అనుకుంటున్నా. సో ఇంక మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఒక షేర్ని మీరు 95 రూపీస్కి అయితే కొనాలి అనుకుంటున్నారు. బట్ తను వచ్చేసి 100. సో ఇక్కడ మనం 95 రూపీస్ కొనాలి అంటే షేర్ ప్రైస్ అనేది 100 రూపీస్ ఉందనుకోండి. సో మనం 95 కావాలని చెప్పేసి ఆర్డర్ అనేది అయితే ప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక షేర్ ఉంది. సేమ్ మీరు ఏ కంపెనీ షేర్ కొనాలనుకున్నా ఆ కంపెనీ షేర్ నా దగ్గర ఉంది. బట్ నేను దాన్ని 105 రూపీస్కి అమ్ముతాను అని చెప్పి నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను. సో నేను కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను, బట్ 105 రూపీస్కి అమ్ముతానని ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. సో దీని ద్వారా ఏంటంటే ప్రైస్ అనేది పైకి కిందకి మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎందుకు అంటే కొనే వాళ్ళ మధ్య అమ్మే వాళ్ళ మధ్య ప్రైస్ డిఫరెన్స్ బట్టి ప్రైస్ అనేది మూమెంట్ అయితే ఉంటుంది. సో మాకు ఎగ్జాక్ట్గా మీరు 95 రూపీస్కి ఆర్డర్ అయితే పెట్టారు కదా. సో 100 రూపీస్ ఉన్న షేర్ 95 రూపీస్కి వచ్చాక కొంటానని. సో 95 రూపీస్కి మీకు ఒక షేర్ మాత్రమే కావాలి. సో ఒక షేరు 95 రూపీస్కి ఎవరన్నా అమ్మిన వాళ్ళు ఉంటే కనుక, సెల్లర్ అనేవాడు 95 రూపీస్కి అమ్మే ఎవరైనా సెల్లర్ ఉంటే, సో మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. అంటే ఎగ్జిక్యూట్ అంటే ఆర్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు మనం బయ్యింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో అప్పుడు మనకు ఒక బయ్యింగ్ అయితే అవుతుంది. సో మీరు మనం పెట్టిన ప్రైస్కి సెల్లర్ కనుక రెడీగా ఉంటే ఆ ప్రైస్కి అమ్మడానికి మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో అప్పుడు మనం కొంటాం అనమాట. అదే సేమ్ సినారీలో ఇక్కడ మీరు బయ్యింగ్ కాకుండా సెల్లింగ్ పెట్టుకోండి. సో మీరు ఒక ప్రైస్ కొన్నారు. సో 95 రూపీస్ కొన్నాం. ఇప్పుడు మనం దీన్ని ఒక షేర్ ప్రైస్ 95 రూపీస్కి అయితే కొన్నాం. సో ఇప్పుడు మనం దీన్ని సెల్ చేయాలి. సో ఇప్పుడు మనకి ప్రైస్ ఎక్కడ ఉంది? సో ప్రైస్ వచ్చేసరికి 110 రూపీస్ దగ్గర ఉందనుకోండి. సో 95 రూపీస్ కొన్నది 110 రూపీస్ అయితే అయ్యింది. సో దీన్ని మనం సెల్ చేయాలి. సో సెల్ చేయాలంటే మనం సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తామన్నమాట. సో సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. ఎక్కడికి? 1 షేర్ మనకి క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ. మీ దగ్గర 1 షేర్ ఉన్నా, 2 షేర్ ఉన్నా, 100 షేర్స్ ఉన్నా సరే, సో దాన్ని మనం క్వాంటిటీ అయితే ఉంటాం. మన దగ్గర 1 షేర్ కొన్నాం 95 రూపీస్కి. ఇప్పుడైతే 110 రూపీస్ అయితే అయింది. దీన్ని మనం సెల్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే 110 రూపీస్కి మనం సెల్ చేసేద్దామని అనుకున్నాం. సో 110 రూపీస్ ఆర్డర్ పెట్టుకుంటారు. సో దీన్ని ఆర్డర్ అయితే పెట్టుకుంటారు అనమాట. 110 రూపీస్ క్వాంటిటీ ఎంటర్ చేస్తారు. ప్రైస్ అమ్మే ప్రైస్ ఏ ప్రైస్కి అమ్మాలనుకున్నారో ఆ ప్రైస్ ఎంటర్ చేస్తారు. మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనం అమ్ముతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రైస్కి కొనగలిగే బయ్యర్ అయితే ఉండాలన్నమాట. సో 110 రూపీస్కి కొనగలిగే బయ్యర్ ఉంటే, సో అప్పుడు మనకి సెల్లింగ్ అనేది ఒక షేర్ని మనం సక్సెస్ఫుల్గా అయితే సెల్ చేస్తాం. సో బయ్యర్ అనేవాడు 105 రూపీస్ కొంటాను అని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేశాడు అనుకోండి. సో ప్రైస్ అనేది మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. సో మీ ఆర్డర్ పెండింగ్లో అయితే ఉంటుంది. సో మీ ఆర్డర్ అనేది ఖచ్చితంగా పెండింగ్లో అయితే ఉండిపోతుంది అనమాట. మీరు మ్యాచ్ చేసిన ప్రైస్కి బయ్యర్ అనేవాడు రెడీగా ఉంటే మన ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా సెల్ అయితే అవుతుంది అనమాట. సో మనకు బయ్యర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండ్ సెల్లర్ కూడా ఇంపార్టెంట్. సో కొనేటప్పుడు ఏమో సెల్లర్ కావాలి. సో అమ్మేటప్పుడు అయితే బయ్యర్ అయితే కావాలన్నమాట. సో ఇది మనకి నార్మల్గా ఒక ఆర్డర్ పెట్టాలి అంటే అండ్ మనం బై చేయాలంటే సెల్ చేయాలంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇందులో మనకు ఇంకో కేసు అయితే ఉంటుంది. సో ఏది అంటే మీ దగ్గర 100 షేర్స్ అయితే పెట్టారు ఆర్డర్ వచ్చేసరికి. 100 షేర్స్ అనేది మీరు ఆర్డర్ పెట్టారు. ఎంతకి? బయ్యింగ్ వచ్చేసరికి మీరు ఒక 100 షేర్స్ అనేది బై చేయాలనుకున్నారు. ఏ ప్రైస్ కంటే ఇక్కడ మనం ప్రైస్ అయితే ఎంటర్ చేద్దాం. సో ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సెల్లర్. సో ఇప్పుడు ఏంటంటే మనకి
మనం ఒక 100 షేర్స్ అయితే కొనాలనుకుంటున్నాం, బై చేయాలనుకున్నాం. 100 షేర్స్ వచ్చేసరికి ప్రైస్ ఏ ప్రైస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ వచ్చేసరికి 1000 రూపీస్ ఉందనుకోండి, 1000 రూపీస్. సో దీన్ని మనం కొనాలి అంటే సెల్లర్ అనేవాడు ఉండాలన్నమాట, సెల్లర్ అనేవాడు ఉండాలి. సో మీరు ఏం చేస్తారంటే 1000 రూపీస్ ఉంది ప్రైస్ వచ్చేసరికి, మీరు దీన్ని 1000 రూపీస్ ఉన్న ప్రైస్ని మీరు 980 రూపీస్ కొనాలి అని అనుకుంటున్నారు. సో 20 రూపీస్ తగ్గించి మీరు కొనాలి అనుకున్నారు. 100 షేర్స్ అనమాట, 100 షేర్స్ ఇంటూ 980. సో ఇప్పుడు ఏంటి అంటే 100 షేర్స్ మీకు అంటే మీరు 100 క్వాంటిటీ అయితే పెట్టారు. సో 100 అనేది క్వాంటిటీ, 100 క్వాంటిటీ షేర్స్ అయితే 100 షేర్స్ అయితే మీకు కావాలి. సో 980 రూపీస్కి. సో బట్ ఇక్కడ సెల్లర్ అనేవాడు 50 షేర్స్ దగ్గర ఉన్నాయి సెల్లర్ దగ్గర, బట్ మీ ప్రైస్కి అమ్ముతా అన్నాడు. ఒక సెల్లర్ దగ్గర 50 షేర్స్ ఉన్నాయి, సో 980 రూపీస్కి అమ్ముతా అన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మీ 100 షేర్స్లో 50 షేర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయితే అవుతాయి. సో 50 షేర్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు బయ్యింగ్ అనేది అయితే అయిపోతుంది. రిమైనింగ్ 50 షేర్స్ అనేవి పెండింగ్లో అయితే ఉంటాయి అన్నమాట. సో రిమైనింగ్ 50 షేర్స్ అనేవి పెండింగ్లో అయితే ఉంటాయి. సో రిమైనింగ్ 50 షేర్స్ మీకు మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఈ ప్రైస్కి అమ్మడానికి ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే అప్ టు 50 వరకు ఆ క్వాంటిటీ అయితే కొనడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు దగ్గర ఎక్కువ ఉన్న, సో అమ్మే వాళ్ళు తక్కువ మంది ఉంటే, సో ఆ ప్రైస్కి ఎంతమంది అమ్ముతున్నారో మీ క్వాంటిటీ కనుక దానికన్నా ఎక్కువ ఉంటే, సో ఖచ్చితంగా మీ మీ ఎన్ని షేర్లు పెట్టారో క్వాంటిటీలో ఆ క్వాంటిటీ అనేది బయ్యింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మీకు క్లియర్గా అయితే అర్థమైందని అయితే అనుకున్నా. మీరు ఎక్కువ షేర్స్ పెట్టారనుకోండి, 100 షేర్స్ పెట్టారు, బట్ 50 షేర్స్ మాత్రం అమ్మడానికి ఒక సెల్లర్ రెడీగా ఉన్నాడు. సో ఫస్ట్ 50 షేర్స్ అనేది బయ్యింగ్ అయితే అయిపోతుంది. సో తర్వాత రిమైనింగ్ 50 షేర్స్ ఎవరైనా ఉంటే అప్పుడు రిమైనింగ్ 50 కూడా మనం బయ్యింగ్ అయితే జరుగుతుంది. సో మనం కొన్న 50 షేర్స్ మనకు కావాలంటే మళ్ళీ వెంటనే అమ్మేసుకోవచ్చు. సో అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీకు ఇది క్లియర్గా అయితే ఉందనుకున్నా. అలాగే సెల్లింగ్ కూడా మీరు ఒక 100 షేర్స్ మీరు ఇప్పుడు 100 షేర్స్ కొనేసారనుకోండి సక్సెస్ఫుల్గా, దీన్ని మీరు సెల్ చేయాలనుకుంటున్నారు. సో 100 షేర్స్ని 100 క్వాంటిటీ ఉంది మీ దగ్గర. సో దీన్ని మీరు 980 కొన్నారు కదా, 1000 రూపీస్కి అమ్మాలి అని అనుకుంటున్నారు. సో అప్పుడు మీరు బయర్ అనేవాడు ఒక 70 షేర్స్ కొనాలి అనుకుంటున్నాడు సేమ్ ప్రైస్కి 1000 రూపీస్కి. అప్పుడు ఏమవుద్దంటే మీ 100 షేర్స్లో 70 షేర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయితే అవుతాయి, రిమైనింగ్ 30 పెండింగ్లో అయితే ఉంటాయి అన్నమాట. సో ఇలాగ మనకి రిమైనింగ్ 30 పెండింగ్లో అయితే ఉంటాయి. సో వేరే అప్పుడు మనకి షేర్ ప్రైస్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు రిమైనింగ్ 30 వాటికి ప్రైస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. దీనికే కాదు, మనం ప్రైస్ మనం నచ్చినట్టు అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ 30 అనేది అలా పెండింగ్లో అయితే ఉంటుంది. ఎవరైతే మీ రిమైనింగ్ 30 షేర్స్ కొనాలనుకుంటున్నారో సో వాళ్ళకి కూడా ఈ షేర్స్ అనేది సెల్ చేయడం అయితే జరుగుతుంది. సో సేమ్ ప్రొసీజర్. సో అవతల వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 30 షేర్స్ పెండింగ్లో అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు 100 షేర్స్లో 70 అమ్మేసాం. సో 30 అయితే పెండింగ్లో ఉన్నాయి. సో 30 పెండింగ్లో ఉన్నాయి. ఒక బయ్యర్ ఎవరో మనం సెల్ చేస్తున్నాం దీన్ని, ఒక బయ్యర్ ఎవరో 100 పెట్టాడు, 100 కొందామని చెప్పి వచ్చాడు 1000 రూపీస్కి. సో ఫస్ట్ అతనికి మనం 30 షేర్స్ పెండింగ్ ఉన్నాయి కదా, 30 షేర్స్ అనేది ఇతనికి అమ్మడం అయితే జరుగుతుంది. సో ఇతని దగ్గర రిమైనింగ్ 70 షేర్స్ అనేవి పెండింగ్లో, ఆర్డర్ పెండింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి బయ్యింగ్లో ఆర్డర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం బై చేస్తే అటువైపు మనకి సెల్లర్ ఉండాలి. సో మనం సెల్ చేస్తే కనుక అటువైపు బయ్యర్ అయితే ఉండాలి. సేమ్ ప్రైస్ మనకి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఒక ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. మనం ఒక షేర్ని కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుందన్నమాట. సో గైస్ మనకి ఈ విధంగా బయ్యింగ్ సెల్లింగ్ అయితే ఉంటుంది. సో ఇంకొక విషయం ఏమిటి అంటే మనం ఒక స్టాక్ని కొన్నప్పుడు మనం నచ్చిన ప్రైస్కి అయితే పెట్టుకోవచ్చు. సో మీకు తెలిసింది ఇప్పుడు ఇది. సో ఏ ప్రైస్కైనా సరే దాన్ని మనం పెట్టుకోవచ్చు, అండ్ అలాగే మార్కెట్ ప్రైస్కి కూడా మనం దాన్ని సెల్ చేయవచ్చు. సో ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో మార్కెట్ అయితే ఉంటుంది, మార్కెట్ ప్రైస్ అండ్ అలాగే లిమిట్ ప్రైస్ అనమాట. సో లిమిట్ ప్రైస్ అంటే ఏంటి అంటే, సో లిమిట్ ప్రైస్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది అనమాట. సో మనం లిమిట్ పెట్టుకోవచ్చు. సో ఏ ప్రైస్కి కావాలంటే మనం నచ్చిన ప్రైస్ అనేది అక్కడ ఎంటర్ అయితే చేయవచ్చు. సో మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి అంటే, సో మార్కెట్ ప్రైస్కి వచ్చేసరికి మనం ఒక ఆర్డర్ని కొనాలనుకోండి, ఒక షేర్ని కొనాలి, షేర్ వాల్యూ 100 రూపీస్ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి పైకి వెళ్తుంది, ఒక్కొక్కసారి కిందకైతే వస్తుంది అనమాట. సో ఇలా దీని ద్వారా ఏంటి అంటే మనకు ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది. మీరు వెంటనే ఒక షేర్ని కొనాలంటే మార్కెట్ ప్రైస్లో పెట్టుకోవాలి. సో మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి అక్కడ మనకు ఒక చిన్న టిక్ మార్క్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్లో పెట్టుకొని
మార్కెట్ ప్రైస్లో పెట్టుకొని బై మీద క్లిక్ చేస్తే కనుక సో మనకి ఇన్స్టెంట్గా బై అయితే అయిపోతుంది. ఎవరైతే ఏ ప్రైస్ దగ్గర అయితే ఉన్నారో, ఏ ప్రైస్ దగ్గర అయితే సెల్లర్ ఉన్నాడో ఆ ప్రైస్ దగ్గర సెల్లర్ అనేవాడు ప్రజెంట్ మార్కెట్ 100 రూపీస్ దగ్గర ఉంది. సో సెల్లర్ అనేవాడు 1 రూపీస్కి అమ్ముతానని చెప్పి ఉన్నాడు అనుకోండి, 50 షేర్లు అమ్మడానికి రెడీగా ఉన్నాడు. సో మీరు ఈ 50 షేర్లు కొనడానికి రెడీగా ఉన్నారు. సో 50 షేర్స్ ఎంటర్ చేసి మార్కెట్ ప్రైస్లో టిక్ ఉంటుంది. సో మార్కెట్ ప్రైస్లో పెట్టుకొని మీరు బై మీద క్లిక్ చేస్తే ఇన్స్టెంట్గా మీరు ఇక్కడ ఫస్ట్ బయర్ అయితే ఎవరున్నారో ఆ బయ్యర్కి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుందన్నమాట. సో నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఆర్డర్ బుక్లో నేను మీకు చూపిస్తాను దీన్ని ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఇది మీకు అర్థమైంది కదా, మార్కెట్ ప్రైస్కి లిమిట్ ప్రైస్కి. లిమిట్ ప్రైస్ అంటే మన నచ్చిన లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. 100 రూపీస్ షేర్ వాల్యూ మీరు 95 పెట్టుకోవచ్చు, సో 90కి పెట్టుకోవచ్చు, 50కి పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు ఏ ప్రైస్ కైనా పెట్టుకోవచ్చు లిమిట్లో పెట్టుకుంటే. అదే మార్కెట్ ప్రైస్లో పెట్టారంటే మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర అయితే ఉందో ఆ ప్రైస్ దగ్గరికి బయ్యింగ్ చేయడం కానీ సెల్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం 5paisa అప్లికేషన్లో మీకు ఒక ఆర్డర్ బుక్ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది మనకి 5paisa అప్లికేషన్ నార్మల్గా. సో ఇక్కడ మనం ఏదో ఒక షేర్ తీసుకోండి. సో నిఫ్టీలోకి వెళ్ళి అదాని పోర్ట్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆర్డర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ బుక్ అయితే ఉంది ఓవర్వ్యూలో. ఇక్కడ వచ్చరికి మార్కెట్ డెప్త్ అయితే చూపిస్తుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. సో మార్కెట్లో ఆర్డర్స్ అనేవి లిమిట్ ఉంటాయి. సో అండ్ అలాగే లిమిట్ ప్రైస్ ఉంటే మార్కెట్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇది మనకు లిమిట్ ప్రైస్. సో ఇక్కడ చెక్ బాక్స్ ఒకటి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి మీరు బై చేస్తే మార్కెట్ ఏ ప్రైస్లో ఉంటే మీరు కొన్న టైంకి ఆ ప్రైస్కి ఆటోమేటిక్గా ఈ సెల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. లేదు అనుకుంటే ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా మీకు నచ్చిన ప్రైస్ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో డెలివరీలో ఉంది కదా. సో మార్కెట్ ప్రైస్ మీద క్లిక్ చేశాను. సో దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ప్రైస్ అనేది పోయింది. ఎందుకు అంటే మనం దీని మీద క్లిక్ చేసి బై కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మార్కెట్ అనేది నేను కొన్న టైంకి ఏ ప్రైస్ కొంటే ఆ ప్రైస్కి మార్కెట్ అనేది సెల్ అయితే చేస్తున్నాను, మనకి బయ్యింగ్ అయితే జరుగుతుంది. ఏ ప్రైస్ కొంటే ఆ ప్రైస్కి బయ్యింగ్ అయితే చేసేస్తుంది. సో ఇలా మనకి లేదు నాకు నచ్చిన ప్రైస్ పెట్టుకుంటా, మార్కెట్ తగ్గిన తర్వాత కొంటాను అనుకుంటే ఈ టిక్ బాక్స్ తీసేసేయండి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మన నచ్చిన ప్రైస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను 3100 వచ్చా కొంటాను చెప్తే నేను ఇలా ఎంటర్ చేసుకొని బై కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇది మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. సో మనకి ఇన్స్టెంట్గా బై అయితే అయిపోదు, ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట. సో ఇది మీకు క్లియర్గా అయితే ఉంది కదా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఆర్డర్ వచ్చేసరికి దీన్ని మనం ఇక్కడ ఆర్డర్స్ అయితే చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి వాల్యూమ్ అంటే క్వాంటిటీ. సో ఎంత క్వాంటిటీ బై చేయడానికి రెడీగా ఉన్నారు, ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏ ప్రైస్ దగ్గర కొనాలనుకున్నారు వీళ్ళందరూ బయ్యర్స్. గ్రీన్ కలర్లో ఉండేది బయ్యింగ్, రెడ్ కలర్లో ఉండేది సెల్లింగ్ అనమాట. సో వాల్యూమ్ 10 ఉంది, 3173 రూపాయలకి షేర్ ప్రైస్కి కొనాలనుకుంటున్నాడు టాప్ బయ్యర్. అంటే బయ్యింగ్ అనేది ఎక్కువ అనమాట. సో ఏ ప్రైస్కి ఎక్కువ కొనాలనుకుంటున్నారో అది మనకి టాప్లో చూపిస్తుంది, రిమైనింగ్ అనేది తక్కువ. ఇలా తగ్గుతూ ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి. సో మార్కెట్ అనేది ఇక్కడ సెల్లింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే సో మార్కెట్ అనేది ఎక్కువ అంటే లీస్ట్ సెల్లింగ్ ఏ ప్రైస్కి అమ్ముతున్నారు అలా దాని నుంచి మనకి హైయెస్ట్ సెల్లింగ్ అయితే వెళ్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే 3174.3, 74.5, 74.3. సో ఇలా మనకి చేంజ్ అవుతుంటుంది. కిందకి వెళ్ళి కొలితే మనకి సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ ప్రైస్కి అమ్మడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. సో ఎవరైతే రెడీగా మార్కెట్ ప్రైస్కి మీరు డైరెక్ట్గా మార్కెట్ ప్రైస్ పెట్టి క్లిక్ చేశారనుకోండి, బై చేశారనుకోండి, టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్డర్ అనేది మీకు, వాళ్ళ సెల్లింగ్ ఆర్డర్ అనేది మీకు మనం బై చేస్తాం అనమాట. అదే మనం సెల్ చేసేటప్పుడు మార్కెట్ ఆర్డర్లో పెట్టి సెల్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎవరైతే టాప్లో కొనడానికి రెడీగా ఉన్నారో ఆ ప్రైస్కి మనకి సెల్లింగ్ అనేది అయిపోతుంది. సో ఇది మనకి సింపుల్గా అయితే ఇది మనకి టాప్ 5 ఆర్డర్స్ బయ్యింగ్, టాప్ 5 ఆర్డర్స్ సెల్లింగ్ అనమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా మనకి బయ్యింగ్ సెల్లింగ్ గురించి వచ్చి సో మీకు చాలా క్లియర్గా చెప్పానని అయితే అనుకుంటున్నా. సో నాకు తెలిసి మోస్ట్లీ ఇలాంటి వీడియోస్ అయితే చాలా తక్కువ మంది చేస్తారు. చాలామంది డైరెక్ట్ అనాలిసిస్ చేసేస్తారు, అప్లికేషన్ గురించి చెప్తారు. సో బేసిక్గా ఎవరికైతే చెప్పరనమాట. బిగినర్స్ ఏ విధంగా ఉంటారో సో బిగినర్స్కి అనేది చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలాంటి వాటి గురించి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా మనకి బయ్యింగ్ సెల్లింగ్ ఆర్డర్స్ అంటే సో డైరెక్ట్గా మీకు ప్రతి అప్లికేషన్లో ఆర్డర్ చేయడానికి మీకు ఇక్కడ ఆర్డర్ బుక్ అనేది అయితే ఉంటుంది. సో బుక్ అనే కాదు, ఇక్కడ మనకి ఆర్డర్స్లోకి అయితే వెళ్ళచ్చు. అక్కడి నుంచి మీరు ఆర్డర్స్ పొజిషన్స్, మీరు ఏమైనా ఆర్డర్స్ కొంటే ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, పొజిషన్స్ అంటే మీ కొన్న ఆర్డర్ యొక్క పొజిషన్ ఏంటి, ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా. సో ఇలా మీకు ప్రతి దాంట్లో కూడా మీకు
ఖచ్చితంగా ఇవైతే ఉంటాయన్నమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.